గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కుబేరా రిలీజ్ విషయంలో ఏమన్నా ఒత్తిడికి గురవుతున్నారా? అంటే రిజల్ట్ విషయంలో కానీ ఏమన్నా టెన్షన్ ఉందా? వర్క్ టెన్షన్ ఉంది. ఓకే, పీపుల్ విల్ బి థ్రిల్ టు సీ. డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ది డే చూడాలి, ఎండ్ ఆఫ్ ది షో కాదు ఈ సినిమా. కొత్తదనం ఏంటి ఈ సినిమాలో? ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. మన లక్ బాగుంటే సూపర్ హిట్ అవుతుంది, బాగాలేదంటే ఆడదు. ప్రస్తుతం జనాలు థియేటర్కి రావట్లేదు, ఇది ఒక రకరకాల ఒక రూమర్స్ అనాలో లేకపోతే నిజంగా ఫ్యాక్ట్ అనుకోవాలి. వస్తారు సార్, టికెట్ రేట్ రీజనబుల్ పెట్టి, క్యాంటీన్ రేట్ రీజనబుల్ పెడితే. హాట్ టాపిక్గా మారారు ఇండస్ట్రీలో ప్రజెంట్. ఏం మాట్లాడినా గతంతో పోల్చుకుంటే థియేటర్లకు వచ్చే జనాలు తగ్గిపోయారు ఓటీటీ వల్ల. చాలా తప్పుగా రేట్లు పెంచినాం సార్. టికెట్ ధరలు 300, 400, 500 చేస్తే టికెట్ల రేట్లు కంటే ఈ పాప్కార్న్, కూల్ డ్రింక్ ఈ సార్ రేట్లు ఒక 20-30 మధ్య. ఛాంబర్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా రీసెంట్గా మీరు ఎలక్ట్ అయ్యి ఎందుకు రిజైన్ చేశారు సార్? అది ఏమైంది, రాంగ్ వేలో పోయింది అందరికి. పారితోషికాల విషయంలో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారనే ఇష్యూ అసలు ఇండస్ట్రీలో లేదంటారా? ఒకటి ఉంది ఇప్పుడు. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఈజ్ మధు. తెలుగు సినీ పరిశ్రమలో డాన్గా పిలుచుకునే వ్యక్తి, ఎగ్జిబిటర్, నిర్మాత, తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునే వ్యక్తి సునీల్ నారంగ్. ప్రస్తుతం ఆయన ధనుష్, నాగార్జునలతో కుబేరా అనే సినిమాను నిర్మించాడు. ఈ నెల 20న ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా విశేషాల గురించి, ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల గురించి కొన్ని విశేషాలు సునీల్ నారంగ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నా. మీకు ఈరోజు వారసత్వంగా ఒక నిర్మాతగా మీరు కొనసాగటానికి నాన్నగారు నారాయణ దాస్ నారంగ్ గారు ఎంతో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తి, నాకు తెలిసి చాలా ప్రభావితం చేసిన వ్యక్తి. ఒకసారి ఆయన్ని గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్ నాన్నగారు? 100% బాధ ఉంది ఆయన లేరని. బట్ అగైన్ మా బ్రదర్లో మా ఫాదర్ చూసుకుంటాం, ఆయన ఉన్నాడు అని అనుకుంటాం అంతే. ఓకే, అట్లా సాటిస్ఫై అవ్వాలి. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ టు లీవ్ వన్ డే. యూ ఆల్సో హ్యావ్ టు లీవ్, ఐ ఆల్సో హ్యావ్ టు లీవ్. సో యూ హ్యావ్ టు బి మెంటలీ ప్రిపేర్డ్ అండ్ సీ సంబడి ఎల్స్ యాజ్ యువర్ ఫాదర్ అండ్ కీప్ కంటిన్యూయింగ్. ఆయన నేర్పిన క్రమశిక్షణ కానీ, ఆయన నేర్పిన విద్య కానీ అన్నీ ఈరోజు ఎలా ఉపయోగపడుతున్నాయి? మంచి మాటలే. ఎవరు ఫాదర్ అయినా ఎవరైనా సన్కి మంచి మాటలే నేర్పిస్తారు, ఎవరు చెడ్డ మాటలు నేర్పించాడు. ఈయనకి ఈ వాజ్ లిటిల్ డిఫరెంట్ మ్యాన్. అంటే అందరికీ రెస్పెక్ట్ ఇవ్వటం, అందరితో బాగుండటం, ఎవరితో ప్రాబ్లం పెట్టకుండా, ఎప్పుడు స్మైలింగ్, పేషెంట్స్ ఉంటే ఆ పేషెంట్స్ అంత మాకు లేదు. అది ఒకటి ఉంది, అది నేర్చుకుంటే చాలు. మేము పేషెంట్స్ తక్కువ ఉంది, మాకు తొందరపడతాం. మళ్ళీ ఇది చెప్పండి సార్, కుబేరా రిలీజ్ విషయంలో ఏమన్నా ఒత్తిడికి గురవుతున్నారా? అంటే రిజల్ట్ విషయంలో కానీ ఏమన్నా టెన్షన్ ఉందా? ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు జనాలు? టెన్షన్ అయితే నాకు ఉండదు, ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. వర్క్ టెన్షన్ ఉంది. ఓకే, ప్రింట్ బయట ఓవర్సీస్ వెళ్ళిపోవాలి, ఇవన్నీ టెన్షన్స్ ఉన్నాయి తప్పితే రిజల్ట్ అంత టెన్షన్ లేదు. ఎందుకంటే పిక్చరు ఏదో మాస్ పిక్చర్ ఇది ఏదో అని ఇట్లా ఉండదు. ఓకే, ఇది వెళ్తే ఉంటుంది అండ్ పీపుల్ విల్ బి థ్రిల్ టు సీ. డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ది డే చూడాలి, ఎండ్ ఆఫ్ ది షో కాదు ఈ సినిమా. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ బి వెరీ పాజిటివ్ అండ్ హిట్ రిపోర్ట్. ఓకే అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ప్రస్తుతం జనాలు థియేటర్కి రావట్లేదు, ఇది ఒక రకరకాల ఒక రూమర్స్ అనాలో లేకపోతే నిజంగా ఫ్యాక్ట్ అనుకోవాలి. వస్తారు సార్, టికెట్ రేట్ రీజనబుల్ పెట్టి, క్యాంటీన్ రేట్ రీజనబుల్ పెడితే పిక్చర్ రిపోర్ట్ తెలుసుకొని వస్తున్నారు. అది ప్రాబ్లం అయిపోయింది. దీని బిఫోర్ వచ్చేసేవారు. ఆ యూత్ ఏమో చాలా ఓటీటీ సెన్సర్షిప్ లేదు, ఆ సినిమాలు చూసి అట్రాక్ట్ అయిపోయారు. అదర్వైజ్ వాళ్ళు వచ్చేసేవారు మార్నింగ్ షో. ఇప్పుడు వస్తలేరు. పిక్చర్ రిపోర్ట్ బాగుంటే వస్తున్నారు, లేకపోతే వస్తలేరు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ రిలీజ్ డేట్ అనేది మీరు డిసైడ్ చేశారా లేకపోతే ఓటీటీ వాళ్ళు డిసైడ్ చేసి? లేదు, మేమే అడిగినాం వాళ్ళకి, వాళ్ళు చెప్పారు. రిలీజ్ డేట్ అట్లా వాళ్ళు డిసైడ్ చేసేది, మేము డిసైడ్ చేసేది ఉండదు. కామన్లీ డిసైడ్ చేసింది. బట్ మాకేం ప్రాబ్లం అయిందంటే కొంచెం ఈ శేఖర్ కమలా గారు కొంచెం లాస్ట్ మూమెంట్ వరకు చేస్తారని భయపడి కొంచెం నెక్స్ట్ డేట్ ఏదైనా ఉందా అని చూస్తే వాళ్ళ దగ్గర కూడా పాపం లేదు. వాళ్ళు కూడా ఏం చేయగలరు. అంటే కొంచెం
బాగా రష్లో చేసాం. చాలా సినిమాలు రిలీజులు ఓటీటీ వాళ్ళే డిసైడ్ చేసినారు డేట్లని. లేదు, వాళ్ళు అంటున్నారు. ఫస్టే అంటే అడతారు సార్, వాళ్ళు ఎందుకు డిసైడ్ చేస్తారు, బట్ వాళ్ళు అడతారు వెన్ యూ విల్ బి రెడీ విత్ స్లాట్, ఫస్ట్ టైం మాట్లాడి మనం ఒక స్లాట్ చెప్తాం, ఒక ఆల్టర్నేట్ స్లాట్ కూడా పెడతారు, అది చేస్తారు. ఏం సార్ అంటే ప్రజెంట్ మీరు ఒక హాట్ టాపిక్గా మారారు ఇండస్ట్రీలో ప్రజెంట్. కొన్ని అంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా అసలు నేను మాట్లాడటం అనేది. ఇంటర్వ్యూ ఇయ్యాను, 4 years అయింది ఇంటర్వ్యూ ఇచ్చి. ఈ సినిమా వల్ల ఇవ్వాల్సింది వస్తుంది, ఎందుకంటే ఏం మాట్లాడినా అది రాంగ్ మీనింగ్లో పోతుంది. ఓకే. ఆ రాంగ్ మీనింగ్లో పోతే మన మీద రాంగ్ మాట చెప్తారు. మనం ఏదో చెప్తే దానికి ఏదో తీసి హెడ్లైన్ పెడతారు. మీరు కాదు పెట్టేవాళ్ళు అక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసి, అది రాంగ్. దట్స్ వై డోంట్ లైక్ టు గో నియర్ ద కెమెరా. అండ్ ఇంకా ఏం మాట్లాడతాం, మనం అందరు మాట్లాడుతున్నారు కదా పెద్దవాళ్ళు, మనం అదే మాట్లాడతాం రిపీట్. అంటే ప్రస్తుతం థియేటర్ల వ్యవస్థ ఎలా ఉందనుకుంటున్నారు సార్? ఇది ఎరాటిక్ అయిపోయింది సార్. ఒక 1 month బాగుంది, ఒక 3 months బాగలేదు, 1 month బాగుంది, 3 months బాగలేదు. ఫర్దర్ సర్వైవల్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్ ఇఫ్ గుడ్ పిక్చర్స్ కమ్. హిట్ సినిమాలు వస్తే వెరీ పాజిటివ్ సార్. ఇప్పుడు పుష్ప పిక్చర్ వచ్చింది, అవును, ఆ మంత్ ఎంత హ్యాపీగా ఉన్నాం. పుష్ప 2. కొన్నిసారి 1 monthలో ఒక షో ఫుల్ అవ్వదు, కొన్నిసారి 1 month మొత్తం ఫుల్ ఉంటుంది. అంటే ఎరాటిక్ అయిపోయింది బాగా, వెరీ ఎరాటిక్. అంటే గతంతో పోల్చుకుంటే థియేటర్లకు వచ్చే జనాలు తగ్గిపోయారు ఓటీటీ వల్ల. ఓటీటీ వల్ల అని చెప్పలేం, బట్ మేము కూడా కారణమే. చాలా తప్పుగా రేట్లు పెంచినాం సార్. టికెట్ ధరలు 300, 400, 500 చేస్తే ఓకే ఎందుకు వస్తారు సార్ థియేటర్కి? ఇరిటేట్ అయిపోయారు పబ్లిక్. రేటు ఇప్పుడు మేము కుబేరాకి రేట్స్ రీజనబుల్ పెట్టాము. అవును, 200 మల్టీప్లెక్స్ 250 కొన్ని పెట్టాం. ఒక ఎంబీఏ 295, మిగతా అన్ని 250 200. 150 రూపీస్ పెట్టాం సింగిల్ థియేటర్స్. ఓన్లీ కూకట్పల్లి వరకు మెయిన్ థియేటర్ వరకు 175. సింగిల్ అది కింద బి క్లాస్ సి క్లాస్ 110 రూపీస్. న్యాచురలీ పీపుల్ షుడ్ నో దట్. యూ పీపుల్ షుడ్ ప్రింట్ ద రేట్స్, టెల్ ద ఆడియన్స్ వాట్ ఆర్ ద టికెట్ రేట్స్. దే ఆర్ థింకింగ్ ఇట్ ఇస్ స్టిల్ 500 ఆఫ్ పుష్ప ఆర్ 400 ఆఫ్ పుష్ప. వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేయాలి. మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ థియేటర్స్ నడిస్తేనే కదా మీరు హ్యాపీ ఉంటారు, ప్రొడ్యూసర్స్ వస్తుంది, అన్ని ఇంటర్ కనెక్టెడే కదా. ప్రొడ్యూసర్స్ అండ్ 100% అవును, ఎవ్రీబడి ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. వాళ్ళు ఎనిమి లాగా చూసుకోవద్దు. ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఎనిమి కాదు. ఆల్ ఆర్ సేమ్, ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ సేమ్ బోట్. అంటే థియేటర్స్ టికెట్ల రేట్లు పక్కన పెడితే థియేటర్లో అంటే పాప్కార్న్ రేట్ కానీ అది ఎక్కడ? మల్టీప్లెక్స్లలో, ఏ multiplex? మల్టీప్లెక్స్లలో అంటే మెయిన్ ఆ టికెట్ల రేట్లు కంటే ఈ పాప్కార్న్, కూల్ డ్రింక్ ఈ సార్ రేట్లు ఒక 20-30 మల్టీప్లెక్సెస్లో ఎక్కువ ఉంది, అట్లా చెప్పి ప్రతి థియేటర్లో ఎక్కువ ఉంది అని మైండ్లో పెట్టేశారు జనాలు. అవును, అది ఒక 20-30 మల్టీప్లెక్సెస్లో ఎక్కువ ఉంది. అంటే ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే మేము వాళ్ళ దగ్గర 2000 రూపాయలు మినిమం కేటాయించాల్సి వస్తుంది సార్. ఆ 30 చోట్లే వెళ్ళాలని అవసరం లేదు కదా, వేరే చోటు కూడా వెళ్ళొచ్చు కదా. అంటే ఎవరు కన్వీనియంట్ వాళ్ళ దగ్గరలో ఉన్నప్పుడు ఇట్లా చెప్పి యాంటీ పబ్లిసిటీ చేసేసారు. ఓకే. థియేటర్కి పోతే 200 పాప్కార్న్ ఉంది, ప్రతి థియేటర్లో లేదు కదా. అది ఓన్లీ కొన్ని థియేటర్స్లో ఉంది, ఆ 30-40 థియేటర్స్లో ఉంది అంతే. అంటే ఇదంతా ఒట్టి రూమరే అనమాట. ఇది 200 ఉంది, బట్ అది 30-25-30 థియేటర్స్. మీరిచ్చే కన్క్లూజన్ ఏమైనా ఉందా దీనికి? అంటే మీరు అన్నట్టుగా అలా ఒక ప్రచారం జరిగిపోతుంది, అలా అందరి మైండ్లో అలా ఉండిపోయింది కదా. దీనికి మీరిచ్చే కన్క్లూజన్ ఏంటంటే ఈ టికెట్ల రేట్ కంటే పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉందని ఎక్కడికి వచ్చినా ఇదే డిస్కషన్ జరుగుతుంది. అది ప్రతి చోట లేదు, అదే కదా ప్రాబ్లం. అట్లా ఓ 4-5-30 చోట్లు ఉంటే అన్ని చోట్ల ఇట్లానే ఉంది అని పబ్లిక్ దూరం చేసేసారు. ఓకే, అది చెక్ చేయండి. ఒక 2-3 కంపెనీసే ఆ పని చేసేది. మేము వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉంటాం. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఇప్పుడు మా ఏషియన్లో ఉంది, మేము పెట్టాం అట్లా. ఇప్పుడు సింగిల్ థియేటర్లో 30 రూపాయలు పాప్కార్న్ ఈరోజు ఉంది, పోయి చెక్ చేయండి. మీరు సాయిరంగాలో, శ్రీరాములులో ఎంత ఉంది? 30-40 రూపీస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అంటే మరి సింగిల్ స్క్రీన్లో పరిస్థితి ఏంటి సార్? సింగిల్ స్క్రీన్ మూతపడిపోతున్నాయని అంటున్నారు అందరూ. మీరు కూడా మన ఒక ఇంటర్వ్యూలో సింగిల్ స్క్రీన్లు కనుమరుగైపోయే అవకాశం ఉందన్నట్టు ఏదో ఇన్సెంటివ్ ఇచ్చి సేవ్ చేయాలి సింగిల్ స్క్రీన్స్కి. ఇప్పుడు కమిటీ పెట్టారు, ఆ కమిటీ డిసైడ్ చేస్తారు. అంటే ఏ కమిటీ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి సింగిల్ స్క్రీన్ రక్షించడానికి? అంటే సార్ ఇప్పుడు అది నేను ఎట్లా స్పెల్ చేస్తాను? 30 పీపుల్ ఉన్నారు దాంట్లో, ఆ 30 పీపుల్కి అడగండి. మీరిచ్చే సజెషన్ ఏంటంటే సార్ మీ వైపు? సార్ అది నేను కమిటీలో ఇచ్చుకుంటాను, ఇక్కడ కాదు. ఓకే. సింగిల్ స్క్రీన్లో మధ్యతరగతి ఉంటేనే కదా ఈ షేర్స్ వస్తాయి. ఇప్పుడు 50 లక్షలు నెట్ చేస్తే 45 lakhs షేర్ వస్తుంది. లేకపోతే మల్టీప్లెక్స్లో అదే 50 లక్షలు చేస్తే 25 వస్తుంది, 26 వస్తుంది మన డిస్ట్రిబ్యూటర్కి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్కి కాపాడితేనే కదా ఈ షేర్లు కనిపించేది, ఈ విజిల్స్ కనిపించేది, ఈ మజా కనిపించేది. లేకపోతే ఎట్లా? అవును సార్, సింగిల్ స్క్రీన్లో సినిమా రిలీజ్ అవుతుందంటే అక్కడ కటౌట్లు కానీ, అక్కడ హడావుడి కానీ, ఆ కిక్ మిస్ అవుద్ది డెఫినెట్గా. ఆ కిక్ ఉండాలి. వీ హ్యావ్ టు సేవ్ ఇట్. హౌ టు సేవ్ ఇట్?
ఆఫ్టర్ ఇట్ ఈస్ ఫినిష్డ్ వచ్చి సేవ్ చేస్తే ఏం కాదు, బిఫోర్ ఇట్ ఈస్ ఫినిష్డ్ సేవ్ ఇట్. ఈ పర్సంటేజ్ సిస్టమ్, రెంటల్ సిస్టమ్ ఏం సార్ అసలు అది? కమిటీలో మాట్లాడతాను, అది నేను మాట్లాడుకున్నాను. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అది పర్సంటేజ్, రెంటల్ సిస్టమ్ వల్ల అంటే ఈ రకరకాల పర్సంటేజ్ మీద వేస్తే ఆ ఎగ్జిబిటర్కి కొంచెం ఎక్కువ వస్తుంది అని ఒక ఫీలింగ్ ఉంది. నేను చెప్తాను అన్నీ వేస్తారు. హౌ టు సేవ్ ద సింగిల్ స్క్రీన్, హౌ టు గివ్ హిమ్ సమ్ ఇన్సెంటివ్. ఈరోజు రూపాయి వస్తుంది, ఒక రూపాయి పావలా, రూపాయి 20 పైసలు వస్తే ఆయన సర్వైవ్ అవుతాడు. అట్లీస్ట్ ఆ 2-3 years సర్వైవ్ చేయాలి కోసం చూడండి. ఓకే, అంటే మీరిచ్చే సజెషన్ ఏం లేదంటే మీ కమిటీలోనే మాట్లాడదాం, కమిటీ తీసుకుంటారు డిసిషన్ అంతా? అది అంతే మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, చెప్పినాను కదా అసలు ఇంకేం. ఓకే, అంటే మీరు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అంటే స్టేట్ ఫిలిం ఛాంబర్గా చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఛాంబర్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా మీకున్న అపార అనుభవం. రీసెంట్గా మీరు ఎలక్ట్ అయ్యి ఎందుకు రిజైన్ చేశారు సార్? అంటే అందరికీ సౌమ్యుడు అని పేరు ఉంది సార్. సునీల్ నారంగ్ అంటే వాళ్ళు మా బ్రదరు, మా ఫ్రెండ్ బెస్ట్ శ్రీధర్ గారు, ఆయన కొంచెం నాతో డిస్కస్ చేయకుండా మాట్లాడేది. ఓకే, అది కొంచెం రాంగ్ వేలో వెళ్ళింది ప్రొడ్యూసర్స్కి కానీ కొన్ని మనుషులకి. ఆయన కొంచెం గ్యాప్స్ ఫిల్ చేయలేదు సరిగా, టక్ కొంచెం ఆవేశంలో చెప్పేశాడు. ఆయన ఏం 100% తప్పు చెప్పాడో కరెక్ట్ చెప్పాడో నేను చెప్పాను. ఐ వాంట్ సపోర్ట్, ఐ వాంట్ నాట్ సపోర్ట్ చెప్పేశాడు ఆయనే. అది ఏమైంది, రాంగ్ వేలో పోయింది అందరికీ. మళ్ళీ ఎందుకు సార్ ఇది కాంట్రవర్సీ అవ్వాలి, బెటర్ జరిగిపోతే బెటర్ కదా అని జరిగిపోయింది. అంటే వివాదాలకు దూరంగా ఉండటం, అందరితో మంచిగా సౌమ్యుడిగా ఉండే మీరు అలా మాట్లాడించారని ఎవరు అనుకోరు. కొంతమంది ఎవరు అపార్థం చేసుకుని కొన్ని మంచులు చెప్తారు, కొన్ని మంచులు అట్లా చెప్తారు, కొన్ని బుద్ధులు అట్లానే ఉంటాయి కదా సార్. కొన్ని మంచులు బుద్ధులు ఎట్లా ఉంటాయి, వాళ్ళ బుద్ధులే మనం అనుకుంటారు. సో దే ఆర్ లైక్ దట్ ఓన్లీ, దే ఆర్ క్రికెట్, దే థింక్ వీఆర్ ఆల్సో క్రికెట్. వీఆర్ నాట్ క్రికెట్ అట్ ఆల్, వీఆర్ సింపుల్ ఫ్యామిలీ. వీ గో టు ఆఫీస్, కమ్ టు హోమ్. We don't want politics. We don't want to hurt anybody. We want to do our work and be busy in our work. అంటే అది చూసి ఎవరైనా హీరో మీకు ఫోన్ చేసి అడిగారా సార్ అయినా పారితోషికాల విషయంలో? నాకు ఎవరు ఫోనే చేయరు, ఎవరేం అడగలేదు అసలు దాని గురించి ఎవరు. కానీ మీరే ఎందుకు అనవసరంగా మీరు రిజైన్ చేశారా సార్? అంటే హీరోలు అడిగారంటే పోయి చెప్తారు సార్, చెప్పేవాళ్ళు. వీళ్ళకి I don't know what anger they have or what they want against, because I am not against anybody. Everybody is friend to me. I don't have an enemy only, I think. Okay. But I don't know, internal somebody must be there, so what I can do. అంటే ఈ ఇష్యూ లేదు సార్, పారితోషికాల విషయంలో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారనే ఇష్యూ అసలు ఇండస్ట్రీలో లేదంటారా? ఏది పారితోషికాల విషయంలో, రెమ్యునేషన్స్ విషయంలో, అంటే మార్కెట్ ఎలా ఉంటే మార్కెట్ సప్లై సార్. ఇప్పుడు నాకు నచ్చే నేను పోయి సినిమా అంతే సార్, అంతే 100% అయిపోయింది కదా. అవును, మార్కెట్ని బట్టే హీరోకి ఇచ్చే రెమ్యునేషన్ కానీ అన్ని అన్ని వేస్ట్ మ్యాటర్స్. పోయి రెమ్యునరేషన్ హీరో తక్కువ చేయాలి, అది చేయాలి. ఒకటి ఉంది, ఇప్పుడు షేరింగ్లో పోతే ఫ్యూచర్ గుడ్ ప్రొడ్యూసర్స్తో ఎవరు కరెక్ట్ లెక్క ఇస్తారు వాళ్ళతో హీరోలు, కొన్ని హీరోలు షేరింగ్లో పోతే వాళ్ళకి ఎక్కువ రావచ్చు ఫ్యూచర్లో. అవును, హిందీ వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు అట్లా వెళ్తే బెటర్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ అవుతాయని, ఇంకా వేరేం లేదు. అంటే అదే సార్, రెమ్యునేషన్ ఇవ్వకుండా హీరోలకు షేరింగ్ ఇస్తే మన తెలుగు సినీ పరిశ్రమ మనం ఇస్తే నేను చెప్తలేను, మీరు ఇవ్వట్లేదు. ఒకవేళ హిందీ లేక చేస్తే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ అవుతాయి. అవును, వెరీ క్లియర్. అవును, అది ఇక్కడ తెలుగు సినిమాలో సాధ్యమయ్యే పని అని అయితే సార్ ఎందుకు అవ్వదు? మంచి ఆల్రెడీ కొంతమంది హీరోలు ఆ వేలో ఉన్నారు సార్, చాలా మంది, కొంతమంది ఉన్నారు. అంటే సార్ వీ కెన్ సజెస్ట్ సార్, ఎందుకంటే మనం ఏదైనా చెప్పినామంటే సునీల్ గారు ఇట్లా చెప్పారు అది అని ఇట్లా రాస్తారు, అది తప్పు, అది వాళ్ళ ఇష్టం అది సార్. దే ఆర్ అబవ్ ఆల్ సార్, దే నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. వీ కాంట్ సజెస్ట్, వీ క్యాన్ ఓన్లీ సజెస్ట్, వీ కాంట్ టెల్ ఎనీథింగ్. చెప్పండి సార్, కుబేరా విశేషాలు ఇంకేంటి? కుబేరా బాగా వచ్చింది సార్, పెద్ద టెరిఫిక్ రావాలి ఓపెనింగ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్. బట్ యూజువల్లీ శేఖర్ గారి సినిమాలు ఓపెనింగ్స్ ఉండవు, బట్ ఈ సినిమా కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాం. ఓపెనింగ్స్ వరకు ఆ ఫస్ట్ షో సెకండ్ షో వరకు స్టెబిలైజ్ అవుతుంది యూజువల్లీ. బట్ ధనుష్ తమిళనాడులో పెద్ద ఓపెనింగ్ రావాలి, అండ్ ఇక్కడ కూడా రావాలి. నాగార్జున గారు ఉన్నారు. బట్ వెరీ టఫ్ జర్నీ ఇది సినిమా. వర్షం పడింది, ఎప్పుడు అది అయింది, స్టార్స్ డేట్స్ మ్యాచ్ అవ్వటం, ఇవన్నీ చాలా టెన్స్డ్ మూమెంట్స్. మా పాప బాగా సపోర్ట్ చేసింది, మై ఫ్యామిలీ బ్రదర్ హ్యాస్ సపోర్టెడ్ మీ, అండ్ యూ వీఆర్ కమింగ్ టు ద రిలీజ్ డేట్. ప్లీజ్ ప్రే టు గాడ్ ఇట్ షుడ్ బి హిట్. శేఖర్ కమల్ గారి వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. అంటే ఆయనతో 2 సినిమాలు ట్రావెల్ చేశారు, ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్ స్టైల్? ఈజ్ అ గ్రేట్ మ్యాన్ సార్, ఈజ్ అ వెరీ డౌన్ టు అర్త్ మ్యాన్. బట్ ఓన్లీ థింగ్ ఇస్
సాటిస్ఫాక్షన్ లాస్ట్ వరకు ఆయనకి కొంచెం పర్ఫెక్షనిస్ట్. yes. దాంట్లో ఏమవుతుంది, డిలేస్ అయిపోతాయి, మనం షేక్ అయిపోతాం. అది ఓకే. కుబేర తర్వాత కూడా మరో సినిమా చేయబోతున్నారు. చేయాలని అనుకుంటాం. ఆయన డిసైడ్ చేయాలి, నేను అట్లా డిసైడ్ చేస్తాను. అది ఆయనకి ఎవరితో చేయాలనేది ఆయన చూసుకోవాలి. అది మనం ఇంటర్ఫియర్ అవ్వం సార్. 99% నేనైతే ఆయనతో ఇంటర్ఫియర్ అవ్వను. మా ఫాదర్ అదే చెప్పాడు. ఎందుకంటే ఆయనతో ఇంటర్ఫియర్ అయితే పని చెడిపోతుంది. ఆయనకు వదిలేస్తే కరెక్ట్. ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. దీంట్లో ధనుష్ గారిని తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఏంటి సార్? అంటే ఆ క్యారెక్టర్ కరెక్ట్గా ఆయన సెట్ అవుతుంది తీసుకున్నా, లేకపోతే తెలుగులో? నాగార్జున గారికి, ధనుష్ గారికి ఆయన మైండ్లో పెట్టుకున్నారు. ఓకే. ఆయన మైండ్లో పడిపోయింది ఆ క్యారెక్టర్. ఎవరు ఏ పేరు చెప్పినా ఆయనకి కుదరలేదు. నాకు ఇదే కావాలి అంతే. ఆయన మైండ్లో పడిపోతాయి సార్, మనం ఏం చేయలేము. ఆయన క్యారెక్టర్ హీరో పట్టి స్టోరీ రాయాడు, స్టోరీ పట్టి హీరోకి పట్టుకుంటాడు. అది ఆయనతో. వర్కింగ్ డేస్ ఎంత అయినాయి సార్? వర్కింగ్ డేస్ కానీ 35 అయింది. 135. అంటే హీరోది కాదు, ఓవరాల్గా. బడ్జెట్ అంతా మన లిమిటేషన్లోనే ఉందా? ఈ జీవితంలో ఎవరిది బడ్జెట్ అవ్వదు. అవ్వదు. అదే అంటే ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్గా వెళ్తే ఒక బడ్జెట్ ఎవరిది ఏముండదు, ఊరికే మాటలు. ఏంటి సార్ శేఖర్ కమల్ గారితో మీరు అనుబంధం కమర్షియల్ ఒక అనుబంధం, లేకపోతే మీకు ఆయనతో వ్యక్తిగతంగా ఉన్న ట్రావెలింగ్? ఫ్రెండ్ బేసికలీ, మంచోడు, చాలా సింపుల్, డౌన్ టు ఎర్త్. ఓకే. అండ్ టీమ్ కూడా వెరీ గుడ్ టీమ్, డౌన్ టు ఎర్త్, వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్, ఆల్ కోడ్ ఏటీస్ ఎవ్రీథింగ్. మీ పాప జాన్వి గారు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది సార్ ఈ ప్రొడక్షన్లో? ఈ సినిమాలో నాకు తెలిసి ఒక 10 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అంటే ఈ సినిమా షూర్ షాట్గా నేను చెయ్యాలి అనిపించిన, ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి సార్ ఈ సినిమా చేయడానికి? అసలు నేను స్టోరీ ఏమీ లేదండి. అదేంటి సార్ స్టోరీ వినకుండా సినిమా? ఆయన స్టోరీ కూడా సరిగా చెప్పాడు, వాళ్ళు ఆయన ఏదో చెప్పాడు అంతే. ఓకే. సార్ ఇప్పుడు నేను స్టోరీ చేంజ్ చేయమంటే ఆయన చేంజ్ చేస్తాడా? చెయ్యడు. ఆయన సినిమా షార్ట్ ఇట్లా చేయమంటే నా మాట వింటాడా? చేయనడు. అప్పుడు ఆయన ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి సార్? ఓకే. అంటే ఒక ప్రొడ్యూసర్గా స్టోరీ వినటం కానీ ఇవన్నీ రామారావు గారు మా పాప వినినారు సార్. ఓకే. మనం అంటే మీ ఇన్వాల్వ్మెంట్ స్టోరీలో ఏమి ఉండదు? మనం ఫైనాన్షియల్ సైడ్ అంతే. ఓకే. అమ్మటం, అది చూసుకోవటం, పేమెంట్ చేయటం. సార్ ఏంటి సార్ మన హైదరాబాద్లో తలమానికంగా మీరు ఏఎంబి థియేటర్ ఒకటి కానీ, నెక్స్ట్ AAA థియేటర్ కానీ, ఇలా థియేటర్స్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు మహేష్ బాబు కోసం ఏఎంబి థియేటర్ కానీ, నెక్స్ట్ అల్లు అర్జున్ AAA థియేటర్ కానీ. బ్రాండ్ కదా సార్, అది బ్రాండ్ ఏమవుతుంది అంటే ఈ కామన్ థియేటర్ అక్కడ వేరే లాంగ్వేజెస్ కూడా ఆడుతున్నాయి. ఏఎంబిలో కొరియన్ నడుస్తుంది. ఇప్పుడు ఈ వారం ఇంగ్లీష్ పిక్చర్స్ బాగా పోతున్నాయి. అదే సింగిల్ థియేటర్స్లో వేరే మల్టీప్లెక్స్లో పోతలేవు. ఓకే. ఆ అడ్వాంటేజ్ ఉంది అక్కడ. ఆ లొకేషన్ బాగుంది, మా ఫాదర్ అంత గొప్పగా కట్టాడు, మా బ్రదరు, అది క్లిక్ అయింది. ఓకే. మిగతా థియేటర్లు అన్నీ బంద్ ఉన్నాయి. వీఆర్ బ్లీడింగ్. ఇప్పుడు కుబేరా సినిమా ఆడాలి డెఫినెట్లీ. అది ఎగ్జిబిటర్స్ కోసం ఆడాలి ఆ సినిమా, మా కోసం ఆడాలి, అది వేరే మ్యాటర్. ఎగ్జిబిటర్స్ కూడా క్రూషియల్. అది నెక్స్ట్ వీక్ విష్ణు గారి సినిమా, అది కూడా బాగా కనిపిస్తుంది, అది కూడా ఆడాలి. అన్ని సినిమాలు ఆడితేనే తమ్ముడు ఆడాలి. 3 సినిమాలు హ్యాట్రిక్గా ఆడితే థియేటర్స్ కొంచెం బ్రీతింగ్ వస్తుంది. అవును. మాకైతే ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలి కోరుకుంటాం మేము. 100%. మా అంత హ్యాపీ ఎవరు ఉంటాడు కదా సార్. ఎవరు ఆడి సినిమా ఆడవద్దు, ఈడి సినిమా ఆడవద్దు అని మాకు ఉండదు. మాకు ప్రతి సినిమా ఆడాలని ఉంటుంది మాకు. నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో కానీ ఏమైనా ఒక థియేటర్ కానీ ఎన్టీఆర్ గారికి? సార్ అది ఆయనకి అడగండి, నాకు ఎట్లా ఆడతారు. ప్రభాస్ గారికి అందరూ అంటే ఆయన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఓకే. ఈ థియేటర్స్లో కొలాబరేషన్ అని ఏమైనా వాళ్ళతో సినిమాలు చేసే ఆలోచన ఏమైనా ఉందా సార్? అంటే నాకు ఉద్దేశం ఏముండదు. ఓకే. వాళ్ళు ఇస్తే చేస్తాం, లేదంటే చేయం, ఏముంది దాంట్లో. అంటే నిర్మాతగా కొనసాగటం అంటే ఒక జూదం లాంటిదని మనం ఒక ఇంటర్వ్యూలో విన్నా మీరు చెప్తే. ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఎందుకు ఉన్నారు అంటే నిర్మాతగా? ఫ్రస్ట్రేట్ అయ్యి అంటే సార్, ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా నిర్మాత అని కదా. మా ఫాదర్ చెప్పేవారు, నిర్మాత ఉంటే అందరు ఉంటారు. సినిమానే తీయలేదు అనుకోండి, థియేటర్ ఎక్కడి నుంచి అదే అవుతుంది. అవును. ఆయన సినిమా తీస్తే థియేటర్ ఉండాలి. బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, బోత్ షుడ్ బి టుగెదర్, బోత్ షుడ్ క్లబ్ విత్ ఈచ్ అదర్, వాట్ ఐ మీన్. ఓకే. అంటే సినిమా నిర్మాతల్లో కూడా ఐక్యత లేకపోవడంలో కూడా అంటే ఐక్యత ఏం సార్, ఇప్పుడు పారితోషికాల విషయంలో ఇప్పుడు ఈ వారం నా పిక్చర్ రిలీజ్ ఉంది, నేను వీడియో పైరసీ అది ఇది దాని గురించి దీని గురించి, మా పిక్చర్ రిలీజ్ అయిపోతే ఎవరి పని వాడిది. అది ఇది ప్రాబ్లం కదా. కొన్ని నిర్మాతలు అయితే పని అయిపోతే ఫోన్ కూడా ఎత్తారు.
టెలిఫోన్ కూడా మనం చేస్తే అవునవును. మాట్లాడదామంటే కూడా కొన్ని మనుషులు పిక్చర్ రిలీజ్ అయిపోతే ఎవరు పట్టించుకోండి సార్, రిలీజ్ వరకు అన్నీ ఉంటాయి. అంటే ఎవరికి ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం మాట్లాడుతారు. అంతే, అది చేయకుండా ఇష్యూ లేనప్పుడు, సినిమా లేనప్పుడు అందరు కూర్చొని మాట్లాడితే మాట్లాడుకుంటే కొన్ని ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. అండ్ యాంటీగా చూసుకోవచ్చు సార్, అందరు కలిసి ఉండాలి. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ప్రొడ్యూసర్ అందరు కలిసి ఉంటే చాలా మంచి పని చేయవచ్చు సార్. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు. కొంచెం నేను దిగాలి, కొంచెం వాళ్ళు దిగుతారు, ఎక్కడో ఒక చోటు మంచిగా మాట్లాడి క్లోజ్ చేస్తే వెరీ గుడ్ అవుతుంది అని నా ఫీలింగ్. వాళ్ళు నాకైనా చాలా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ఎరక. అంటే నిర్మాతల మధ్య పోటీ కూడా ఒక కారణం అవుతుందేమో ఇలాంటి, అంటే కలిసికట్టుగా ఉండకపోవడానికి. పోటీ ఏముంటుంది, అంటే ఎక్కువ కాంబినేషన్తో, ఒక పెద్ద కాంబినేషన్తో సినిమా తీయటం అనేది ఒక నిర్మాతకు ఒక ప్రెస్టేజియస్ ఫీల్ అవుతున్నారు. సో అందువల్ల ఆ కాంబినేషన్ వల్ల కూడా ఐక్యతగా ఉండలేకపోతున్నారు అని ఒక సందేహం సార్ జనాలు. నాకు ఐడియా లేదు, ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్కి అడగండి. అంటే మీరు పెద్ద ప్రొడ్యూసరే సార్, ఏషియన్ ఫిల్మ్స్. నేను 3 ఇయర్స్కి ఒక సినిమా తీస్తాను, 2 ఇయర్స్కి. నేను హాబీగా చేసుకుంటాను తప్పితే నాకు, నేను నాట్ అ ప్రాపర్ ప్రొడ్యూసర్. వై ఐ షుడ్ లైక్ సార్, మీరు ప్రొడ్యూసర్ కాబట్టి ఏంటి సార్? నాట్ అ ప్రాపర్ అంటే ఇప్పుడు దిల్ రాజు గారు లేకపోతే మైత్రి లేక విశ్వప్రసాద్, ఐఎమ్ నాట్ లైక్ దట్ నో సార్, జస్ట్ మీడియం. అంటే ఇప్పుడు కంటిన్యూగా సినిమాలు చేసే ఆలోచన ఉంది కదా సార్ ఇంకా? అంటే సంవత్సరం పాప జాన్వి గారు కూడా నిర్మాత, మ్యాక్సిమం సంవత్సరంకి ఒకటి. దానిపైన చేయం సార్, స్ట్రెస్ తీసుకోలేము, నిజంగా స్ట్రెస్ఫుల్ జాబ్. కుబేరా ఖచ్చితంగా చూడాలి అనాల్సిన అంశం ఏంటంటే కొత్తదనం ఏంటి ఈ సినిమాలో అసలు? డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ ట్రీట్మెంట్, బ్యాక్గ్రౌండ్, ఆర్టిస్ట్ యాక్టింగ్, ఎవ్రీబడి యాక్టెడ్ వెల్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. అది మన లక్ బాగుంటే సూపర్ హిట్ అవుతుంది, బాగాలేదంటే ఆడదు. ప్రాక్టికల్ ఇది. వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఆల్వేస్ విల్ ఎక్స్పెక్ట్, బట్ డెఫినెట్లీ పిక్చర్ ఇస్ అ డిఫరెంట్ ఫిలిం. దట్ మచ్ ఐ హావ్ సీన్ సమ్ పార్ట్స్. డెఫినెట్లీ డిఫరెంట్ ఫిలిం. ఇది కొత్త కాన్సెప్ట్, ఏదో పాత స్టైల్ లేదు సినిమా. మంచిగా టైం పాస్, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. సినిమా రీ రిలీజ్లు కూడా ఇప్పుడు బాగా ఆడుతున్నాయి సార్. రీ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఆడుతున్నాయి. అంటే రీ రిలీజ్ ఆ ట్రెండ్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే, సో కొన్ని రీ రిలీజులు ఫ్రైడే కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఫ్రైడే రోజు రిలీజ్ చేయడం వల్ల అప్పుడు వచ్చే కొత్త సినిమాలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని కొత్త చేంబర్లో పెట్టి మాట్లాడాలి. అట్లీస్ట్ రీ రిలీజెస్ ఆ ఫ్రైడే పెట్టకుండా సండే ఆర్ సాటర్డే పెడితే కొంచెం ఫ్రైడే రోజు వదిలిపెట్టేయాలి. అవును, కొత్త సినిమాకి ఆ ఫ్రైడే వి షుడ్ నాట్ ఎఫెక్టెడ్. సాటర్డే చేసుకుంటే బెటర్. అది ఒక మీటింగ్ పెట్టి చేస్తాం. మీరు అడిగింది ఇది కరెక్టే. అంటే ఓటీటీ సినిమాలు కూడా ఫ్రైడే వస్తున్నాయి సార్, ఇది కూడా మీరు, అది మనం ఏం చేయలేం. వస్తే ఏమవుతుంది సార్, అది ఓటీటీలో ఎట్లైనా సినిమా వస్తుంది కదా, ఎప్పుడైనా వస్తుంది. బట్ ఫ్రైడే రోజే రావటం వల్ల ఆ ఫ్రైడే ఓటీటీలో వచ్చే సినిమాలు కూడా కొంచెం అది మనం ఏం చేయలేం సార్. వీ కాంట్ టెల్ ఎనీథింగ్. అంటే సినిమా అంతా ఓటీటీ చేతిలోకి వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను అంతా. ఓటీటీ చేతిలో వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు అందరు ఆలోచించేది ఏమంటే దీని బిఫోర్ ఓటీటీ ఎంత వస్తుంది అని సినిమాలు తీశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, థియేటర్లో ఆడాలి సినిమా, ఈ థియేటర్లో ఎట్లా హిట్ అవుతుంది, ఎట్లా విధులు పడుతుంది అని ప్రతి వాడు ఆలోచించి అట్లా అయిపోయింది. అవును, మీరు నెక్స్ట్ క్రాప్ చూడండి, నెక్స్ట్ సినిమాలు విల్ బి సూపర్. ఓకే. అంటే 80% రెవెన్యూ ఓటీటీ నుంచి వస్తుందంటారు, నిజమేనా సార్? అది 80% కాదు సార్, 45-50. ఓకే. అంటే సినిమాని బట్టి ఉంటుంది అది, అంటే ప్రతి సినిమాకి అలా ఉండదు. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా సినిమాలు తీసుకోవడం కొంచెం తగ్గించేశారు అనుకుంటుంది సార్. ఏం చేశారు ఏమో సార్, దేవుడికి ఎరక. ఓకే సార్. ఏంటి సార్ సునీల్ నారాయణ గారి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? వైజాగ్ ట్రిపుల్ ఏ ఒకటి కడుతున్నామండి అర్జున్ గారితో. అది చాలా ఇనార్బిట్ మాల్. ఎవరు సార్, ఎవరు? అర్జున్ గారు. ఇనార్బిట్ మాల్, ఇట్ ఈస్ వెరీ బిగ్ మాల్, అరౌండ్ 280 షాప్స్ ఇన్ దట్ అండ్ వెరీ బిగ్ మాల్. ఇట్ విల్ ఓపెన్, ఐ థింక్ వీఆర్ ట్రైంగ్ ఫర్ జనవరి, బట్ నెక్స్ట్ సమ్మర్ వచ్చేస్తుంది. ఓకే. ఒక టకీంపేట్లో పెద్ద కాంప్లెక్స్ వస్తుంది, దాంట్లో వీఆర్ ట్రయింగ్ ఫర్ ఐమాక్స్. వీ డోంట్ నో విల్ గెట్ ఇట్ ఆర్ నాట్. ఒకటేమో ఏఎంబి బెంగళూరు ఓపెన్ అవుతుంది సెప్టెంబర్లో. ఇంకొక ఏఎంబి సైన్ చేసాం అక్కడ, అది 2027లో రెడీ అవుతుంది. సో దీస్ ఆర్ ది ప్లాన్స్ ఇన్ ది ఇండస్ట్రీ. ఒక 2-3 పిక్చర్స్ వీఆర్ ప్లానింగ్. వన్ విత్ ప్రేమ్ కుమార్ సార్ డైరెక్టర్, ఓకే, అండ్ నిఖిల్ గారితో ఒకటి ఉంది. ఎప్పుడు చేస్తారు నిఖిల్తో? ఎవరు సార్ డైరెక్టర్? ఆయన కేర్గా, ఓకే, మన కేర్గా ఉండదు. అండ్ అదర్ 2-3 హీరోస్ వీ హ్యావ్ అప్రోచ్డ్. సినిమాలు ఉంటాయి. పాపది ప్రేమ అంటే నడుస్తుంది, ఓకే, ఆమె సినిమా తీస్తుంది కదా.
ఈ ఏఆర్టీ థియేటర్స్ ఎంతవరకు వచ్చింది సార్? ఏఆర్టీ మర్చిపోయినాను. ఏఆర్టీ నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉంది. అది వనస్థలిపురం. వనస్థలిపురం వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ బ్యూటిఫుల్ థియేటర్. అవును. అక్కడ చుట్టుపక్కనే 8-9 కిలోమీటర్స్ మంచి మల్టీప్లెక్స్ లేదు. Okay. ఉన్నాయి కానీ గ్రాండ్గా లేవు. చాలా బాగా కట్టాం. మీరు ఓపెనింగ్కి వస్తారు కదా, చూడండి ఎంత బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. కుబేరా సినిమా విశేషాలతో పాటు మీరు ప్రస్తుతం థియేటర్ వ్యవస్థ గురించి కానీ థియేటర్లో ఉన్న లోటుపాట్ల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.